అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీహార్ అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో సీఎం నితీష్ కుమార్ గెలిచారు. నితీష్ కుమార్ కు మద్దతుగా 130 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. విశ్వాస తీర్మానంపై ఓటింగ్ సందర్భంగా ఆర్జేడీ సహా విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. దీంతో సభలో మిగిలిన 130 మంది ఎమ్మెల్యేలు తీర్మానానికి మద్దతుగా ఓటు వేశారు. విపక్ష ఎమ్మెల్యేలు లేకపోవడంతో వ్యతిరేకంగా ఒక్క ఓటు కూడా పడలేదు. प्रश्न यह है कि यह सभा वर्तमान राज्य मंत्रिपरिषद में विश्वास व्यक्त करती है। जो इस प्रस्ताव के पक्ष में कृपया खड़ा हो जाए। एक 130 हुए 130 माननीय सदस्य, कुल उपस्थित सदस्यों की संख्या के मतदान से यह प्रस्ताव स्वीकृत हुआ। यह सभा वर्तमान राज्य मंत्रिपरिषद में विश्वास व्यक्त करती है। బల పరీక్ష సందర్భంగా బీహార్ అసెంబ్లీలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆర్జేడీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రహ్లాద్ యాదవ్, నీలం దేవి, చేతనానంద్ ఎన్డీఏ కూటమికి మద్దతుగా క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారు. దీనిపై ఆర్జేడీ నేత వీరేంద్ర భాయ్ స్పందించారు. క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డ ఎమ్మెల్యేలను ప్రజలు క్షమించరని అన్నారు. మరోసారి వారికి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వరని అన్నారు. నితీష్ కుమార్ బల పరీక్షకు ముందు ఆర్జేడీ స్పీకర్ అవధ్ బిహారీ చౌదరిపై అధికారపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి అనుకూలంగా 125 మంది ఎమ్మెల్యేలు ఓటు వేయగా, వ్యతిరేకంగా 112 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దీంతో అవధ్ బిహారీని స్పీకర్గా తొలగించారు. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ మహేశ్వర్ హజారీ స్పీకర్ స్థానంలో ఉండి బల పరీక్షను నిర్వహించారు. ఇటీవల ఇండియా కూటమికి గుడ్ బై చెప్పిన నితీష్ కుమార్ ఎన్డీఏతో చేతులు కలిపారు. ఆ వెంటనే 9వసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో నితీష్ కుమార్ అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోవాల్సి వచ్చింది. బలపరీక్షకు ముందు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఆర్జేడీ, జేడీయూ క్యాంప్ రాజకీయాలకు తెరతీశాయి. ఆర్జేడీ, కాంగ్రెస్ కూటమి ఎమ్మెల్యేలను హైదరాబాద్కు తరలించారు. సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా హైదరాబాద్లో బస చేసిన ఎమ్మెల్యేలు తిరిగి పట్నాకు వెళ్లారు. అయితే ఎమ్మెల్యేలు చేజారిపోకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేసినప్పటికీ ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్కు పాల్పడటం చర్చనీయాంశమైంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.